ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. పర్యావరణాన్ని రక్షించాలని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సునాయన సమావేశ మందిరంలో పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రకృతిని కాపాడితే జీవరాశులకు మంచి జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడారు. పలకాలి అందరూ కూడా. సార్ దయచేసి మరొక గుర్తు పెట్టుకోండి, ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని పిల్లలను ప్రోత్సహిస్తూ అభినందిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పట్లండి. తర్వాత వినాయక కవితంతో ఈనాటి కార్యక్రమాలను స్వాగతం తెలియజేస్తూ సాంప్రదాయపు కూచిపూడి నృత్యం వంటగదిలో వాడేటువంటి కూరగాయలు, పండ్లు అన్ని కూడా కొనుక్కులు అన్ని తీసేసిందిగా వచ్చింది. మనం అన్నం తిన్న తర్వాత ఇది మిగతా జంతువుల్లో మిగతా జీవుల్లో ఉందో తెలియదు, కానీ మానవులుగా మనము డెఫినెట్గా దీన్ని ఆలోచించుకొని పర్యావరణాన్ని ఏ విధంగా పెట్టుకుంటే మనం ముందు జనరేషన్స్ బాగుంటాయి, జీవించగలుగుతాయి భూమి మీద అనేది మనం ఆలోచించుకొని ఒక స్ట్రాటజికల్గా ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఏవైతే మొక్కలు కానీ, ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల పెద్ద ఒక శ్లోకం ఉంటుంది. సో అది పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా, అంటే మీరు జీవించినంత కాలము మొక్కలు మీకు డెఫినెట్గా మీ జీవితంలో ఏదో ఒక విధంగా ఒక పార్ట్ అయి ఉంటారు. మనం వేసుకునే దుస్తులు కావచ్చు, మనం ఉపయోగించే ఏ వస్తువైనా కావచ్చు, ఇది ఒక పార్ట్. అంటే దాన్ని సేఫ్గా ఎన్విరాన్మెంట్ చేసుకోవడానికి మొత్తం ప్లానెట్ మీద గ్రీనరీని పెట్టుకోవడం. ఇన్ఎవిటబుల్ థింగ్స్, కొన్ని ఇన్ఎవిటబుల్గా ఉంటాయి, కానీ కొన్ని మనం మార్చవచ్చు. సో ఇప్పుడు ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగ్స్ వచ్చాయి, ప్లాస్టిక్ బదులు సో మెనీ అదర్ థింగ్స్ కాదు. సో దీన్ని డెఫినెట్గా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని వాడకుండా కంట్రోల్ చేయాలి. ఒకటి ప్రజల్లో రెగ్యులేట్ చేయడం, ఒకటి ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, మీరందరూ ఖచ్చితంగా వీటిని మానేయాలి అని తెలుసుకోవాలి. మీకు ఎవరి మేజర్ రీజన్ ఫర్ సో మెనీ కార్సినోమాస్ అంటే చాలా క్యాన్సర్స్కి ప్లాస్టిక్ కూడా ఒక కారణంగా ఉంది. సో డెఫినెట్గా మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కాకుండా వేరే వస్తువులు చేసినట్టుగా డెఫినెట్గా మనం అందరం కూడా ఈ ఒక ప్రతిజ్ఞగా తీసుకొని అందరూ కూడా